మన భారతదేశంలో డయాబెటీస్ వ్యాధి, మధుమేహ వ్యాధి బాగా విస్తరిస్తోంది. మరి ఈ మధుమేహం వచ్చాక దాన్ని కనుక అదుపులో ఉంచుకోకపోయినట్లయితే శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాల మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కళ్ళ దగ్గర నుంచి కాళ్ళ వరకు అన్నిటికీ కూడా ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామందికి పాదాల మీద, కాలివేళ్ల మీద పుండ్లు పడుతూ ఉండటం గమనిస్తూ ఉన్నాం. అయితే ఒక అంచనా ప్రకారం మన దేశంలో సుమారు 1,00,000 మందికి వేళ్ళు, పాదాలు, కాళ్ళు తొలగించవలసి వస్తోంది అని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే మధుమేహం ఉన్నటువంటి వాళ్ళలో సుమారు 15-20% మందిలో పాదాల మీద పుండ్లు పడేటువంటి ముప్పు పొంచి ఉంటుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, అవే తగ్గిపోతాయిలే అని చెప్పి నిర్లక్ష్యం చేయటం, పుళ్ళు పెద్దదయ్యే వరకు డాక్టర్ని సంప్రదించకపోవటం, సరైనటువంటి చికిత్స తీసుకోకపోవటం జరుగుతూ ఉంటుంది. ఈ పుళ్ళు బాగా పెద్దవయ్యాక, తీవ్రమయ్యాక అప్పుడు చికిత్స చేయటం కష్టమైపోతుంది. ఆ సమయంలో ఇక పాదాలు తొలగించవలసినటువంటి పరిస్థితికి దారితీస్తోంది. మధుమేహాన్ని కనుక అదుపులో ఉంచుకోపోయినట్లయితే రక్తనాళాలు, నాడులు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. అసలు పాదాల పుండ్లకి ఇవే ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి మన పాదాలు చాలా బాధ్యతను నిర్వహిస్తూ ఉంటాయి. మరి శరీర బరువును మోస్తూ ఉంటాయి. నిత్యం అన్ని రకాల ప్రాంతాల్లో కూడా నడుస్తూ ఉంటాం. రక్తంలో షుగర్ స్థాయిలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ రక్తనాళాల లోపలి మార్గం సన్నబడేటువంటి అవకాశం ఉంది. ఎథెరోస్క్లిరోసిస్ అని అంటూ ఉంటారు. దీంతో కాళ్ళకి రక్త సరఫరా తగ్గుతుంది. ఎప్పుడైతే ఈ పుండ్లు పడతాయో ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా పెరుగుతుంది. అవి త్వరగా మానవు. అలాగే కొంతమందిలో ఈ నాడులు దెబ్బతినటం వల్ల, అంటే పెరిఫెరల్ న్యూరోపతి అంటూ ఉంటారు, లేదా డయాబెటిక్ న్యూరోపతి అంటూ ఉంటారు, వీటి వల్ల స్పర్శ జ్ఞానం తగ్గుతుంది కాబట్టి నొప్పి తెలియదు. దీంతో పాదాలకి గాయాలైనా పెద్ద బాధ ఉండదు కాబట్టి పట్టించుకోరు. ఏదైనా గుచ్చుకున్నా, ఏదైనా గీసుకున్నా నొప్పి అనిపించుకుపోవడం వల్ల పెద్దగా దాన్ని కాన్సన్ట్రేట్ చేయరు. ఇలా పుండుపడి అది తీవ్రస్థాయికి వెళ్తే అశ్రద్ధ చేయటం వల్ల వేలో కాలో తీసేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఇలా తీసేసిన ఆగుతుందా? ఒకసారి కనుక తొలగించినాక చాలామందికి మరోసారి తొలగించాల్సినటువంటి అవసరం 3 రెట్లు పెరుగుతుందని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు. మరి మొట్టమొదటే చిన్న గాయమైనా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కనుక కలిసినట్లయితే ఈ పరిస్థితి రాదు కదా. వేళ్ళు, పాదాలు తొలగించవలసినటువంటి అవసరం ఉండదు కదా. మరి షుగర్కి తోడుగా ధూమపానం కానీ, మద్యపానం కానీ అలవాటు ఉందనుకోండి, మరింత ప్రమాదం పొంచి ఉన్నట్లే. చాలామందికి తొలి దశలో ఏదైనా గాయమైనా, లేకపోతే గీసుకున్నా, లేకపోతే దెబ్బ తగిలినా చర్మం ఎర్రగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వేడిగా ఉన్నట్లుగా వాపు కూడా ఉంటుంది. కొందరికేమో చర్మంలో చీమలు పాకుతున్నట్లుగా, సూదులు గుచ్చినట్లుగా, అక్కడక్కడ మొద్దుబారినట్లుగా కనపడుతూ ఉంటుంది. చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు. ఇది పెద్ద సమస్య కాదు అని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తారో ఇది క్రమంగా పెద్ద పుండుగా మారిపోతుంది. కొందరిలో అయితే తీవ్రమైనటువంటి ఇన్ఫెక్షన్కి దారితీసేటువంటి అవకాశం ఉంది. దీంతో ఏమవుతుంది, చీము పట్టి కుళ్ళిపోయి గ్యాంగ్రీన్ తలెత్తేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కాలికి కానీ, పాదాలకి కానీ, వేళ్ళకి కానీ ఏమాత్రం చిన్న గాయమైనా అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి. పాదాల అడుగు భాగాన్ని, కాళ్ళని ప్రతిరోజు శ్రద్ధగా చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ వాళ్ళకి కనుక కనపడట్లేదు అంటే కనీసం ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులనైనా చూడమని చెప్పాలి. పాదాలను చక్కగా శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా చూసుకోవాలి. ఇంట్లో కూడా మంచి చెప్పులు, అంటే బయట తిరిగేవి కాకుండా ఇంట్లో వాడుకునేటువంటి చెప్పులు వేసుకుని తిరిగితే మంచిది. ఏదైనా కూర్చున్నప్పుడు కానీ, లేకపోతే పడుకున్నప్పుడు కానీ పాదాలు ఎత్తు మీద పెట్టుకుని వేళ్ళను కదిలిస్తూ ఉండటం మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే పాదాలకి రక్త సరఫరా బాగా జరుగుతుంది. అలాగే షుగర్ని ఎప్పటికప్పుడు వైద్యుల వద్ద చూపించుకుంటూ నియంత్రణలో ఉంచుకోవాలి. కొంతమంది ఈ గోళ్ళు తీసుకునేటప్పుడు
ఈ బ్లేడ్ తోటి లేకపోతే చాకులతోటి తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా జాగ్రత్తగా నెయిల్ కట్టర్ను ఉపయోగించి గోళ్ళు తొలగించుకోవాలి. కొంతమందికి ఆనకాయలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అటువంటివి ఏమైనా కనిపిస్తే డాక్టర్ని సంప్రదించాలి తప్ప కోసేయటం కానీ లేకపోతే అవి ఇవి పెట్టడం కానీ చేయకూడదు. సూదితో పొడవకూడదు. కొంతమంది ఏదైనా ముళ్ళు దిగిందనుకోండి, వెంటనే అన్‌స్టెరిలైజ్డ్ సూదితోటి కెలికేస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు. కొంతమందికి కాళ్ళ ఒరుపులు, కాళ్ళ పగుళ్ళు ఇటువంటివి ఉంటాయి. వీటిని కూడా వైద్యుల సలహా మేరకు మాత్రమే చికిత్స తీసుకోవాలి. అశ్రద్ధ చేయకూడదు. ముఖ్యంగా షుగర్ వ్యాధి వచ్చింది అన్నాక అవగాహన కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు వైద్యుల వద్ద చికిత్స తీసుకుంటూ షుగర్ని నియంత్రణలో ఉంచుకోవాలి.